ఇక్కడ ఆపుదామండి. అంటే ఇందులో పొద్దున్న మేము మరో పుస్తకం చదివాము, వార్తాలాపం. అందులో కూడా అసలు దైవం ఎలా ఉన్నాడు అనేది సైంటిఫిక్ గా కూడా, అంటే అంత దైవం ఉన్నాడా అంటూ దానికి కొంత లాజికల్ గా చెప్పి ఫైనల్ గా ఏదో ఒక శక్తి, ఆ దైవానికి ఒక రూపం లేదు, అది అంతటా వ్యాపించి ఉంది, అనంత శక్తివంతంగా ఉంది అని అలా చెప్పబడింది. అలాగే ఇప్పుడు రిపీటెడ్ గా ఆయన కూడా దేహాత్మ బుద్ధి వల్ల మనం నానా బాధలు పడుతున్నాం, అసలైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాక అంతకంటే గొప్పదైంది ఈ ప్రపంచంలో ఇంకేం లేదు పొందవలసింది అని అది చెప్పారు. వసంతలత, నువ్వు మాట్లాడతావా? ఆ, అంటే అదే నిన్న నిన్న కాదు మొన్న చెప్పిన విషయాన్నే ఇంకా చెప్తున్నారు, ఆత్మ జ్ఞానం గురించి. ఆ, కానీ అదే మొట్టమొదటిలో చెప్పినట్టుగా ఇది ఎంత మన దేహాత్మ బుద్ధితో ఎంత మనం అలవాటు పడిపోయామంటే అసలు దీని నుంచి బయటికి రావడం చాలా కష్టం. మనస్సు అనేది వాటి గురించి అలా ఆలోచిస్తూ ఉంటుంది. తెలిసినా సరే ఇది ఇది మంచిది కాదు, ఇది కాదు అసలైన విషయం, మనం మాయలో చుట్టుకుపోతున్నాం సుమి అని తెలిసినా సరే కూడా, అంటే అది సరి అని తెలియడం కాదు. ఎందుకంటే నిజంగా తెలిసి అవగాహన ఉంటే డెఫినెట్ గా వాటి నుంచి బయటకు వస్తాం. అది తెలిసి తెలియనట్టు ఉండేటువంటి ఆ మధ్య రకమైన స్థితి కారణంగా మళ్ళీ అందులోకి అలాగా ఇప్పుడు ఉన్నంతసేపు వింటున్నంతసేపు బాగుంటుంది, అలా ఉండాలి ఇలాగా అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ లౌకిక విషయాలు వేరే విషయాలు తడుతూ ఉంటాయి. వాటి గురించే మైండ్ ఆలోచన అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మైండ్ లోపల ఉండదు మాత్రం. అదే అదొక ఇది అవస్థ. రెండోది అదే పురుషుడు అనే విషయం గురించి కూడా చెప్పారు. అంటే అదే స్త్రీ పురుష లింగ భేదం కాదు, ఆత్మనే పురుష శక్తిగా మనం తెలుసుకోవాలి అని. అది తర్వాత వర్గ భేదాలు అవి మన ఈ దేహాత్మ బుద్ధి వల్లే భేదాలు, జాతి భేదాలు, వర్గ భేదాలు, ఇవన్నీ వీటిలోని మనం ఆ ఇదవుతున్నాయి, అయిపోతున్నాం. ఈ ప్రపంచంలో ఉన్నంత శక్తి అంతా ఒకటే, అందరిలోని ఒకటే ఉన్నది. కానీ మనం ఆ, అది నేరంగా పట్టడం అనేది చాలా కష్టంగా ఉన్నది చెప్పడం. అదే బాధేస్తూ ఉంటుంది. అది ఉమ్. అదే అంటే వీక్ చాలా బాధ సెంటిమెంట్. వేస్తూ ఉంటుంది. ఉమ్. అది బాధ వేస్తూ ఉంటుంది. దాంట్లోంచి బయటపడలేకపోతున్నాను కదా, బయటపడలేము కదా, ఎంత అనుకున్నా సరే ఆ భేదభావాలు అనేవి క్రియేట్ అయిపోతాయి. ఆ, ఏదో నా నా అనేటువంటిది ఎక్కువ. అది అక్కడి నుంచి బయట రావడం అనేది కష్టంగా ఉంటుంది చాలా. ఎంత తెలుసుకున్నా అది. అదే అని బిసెంటిని, నాకు తెలుసండి శరీరం నేను కానీ, మళ్ళీ నేనే శరీరం అన్న భావన వచ్చేస్తోంది అంటే, ఆవిడ ఏం చెప్పారంటే వేల వేల ఆ, జన్మల నుంచి అలవాటు అయిపోయింది, అందుకని మళ్ళీ అంత గట్టిగా అదే అదే ప్రయత్నించాలి అన్నారు. అంత గట్టిగా. ప్రయత్నించాలి అంటే అదే ఇప్పుడు ఇందాక చెప్తున్నా కదా, ఏది చాలా అంటే ఎంత అధైర్యం, ఆ ధైర్యం విషయం గురించే. ధైర్యం ఆధ్యాత్మిక రంగంలో ధైర్యం ఉండాలి. అంటే నేను అనేదాన్ని వదిలేయడం అనేది ఒక చాలా పెద్ద కష్టమైనది, ధైర్య సాహసాలతో కూడిన పని మాత్రం. అంటే ఏంటి, నిన్ను వదిలేసుకొని మిగతా వాళ్ళ గురించే ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడు నీకు ఆ ఆ వైరాగ్యం అనేది వంట పడుతుంది. ఆ విషయం చాలా చాలా నీకు కరెక్ట్ అసలు. వైరాగ్యం లేకపోతే బ్రహ్మజ్ఞానం నిలవదు, అంటే వెళ్ళదు. అసలు అదే వెళ్ళదు. ఏదో ఉన్నదని తెలిసినా సరే దాని గురించి మనం ఆ, ఏమి ఇప్పుడు అంటే ఏమో అనేసుకుంటాం. ఆ ప్రయత్నం చేస్తున్నామని, కానీ అదేమి నిజమైన ప్రయత్నం దానికి కావాల్సింది అదే ధైర్యం. కాదు ఆ కాదు అదే ధైర్యం నువ్వు అన్న రావడం కరెక్టే. చాలా కష్టం. ఇప్పుడు మనం అంటే చూస్తా, అంటే ఏదో చెప్పబోయాను మర్చిపోయాను. ఉమ్. అంటే ఇక్కడ ప్రయత్నం అని అంటే ప్రతి క్షణం కూడా ఈ నేనన్నది మనసు తయారు చేసిందని అలా మనం అవగాహన చేసుకుంటే, మిథ్యా నేను పట్టుకు వేలాడుతున్నాను కదా అని మనకు అర్థం అవుతుంది. అదే
అంటే కారణం ఏమిటి అసలు? అంటే మనకు సరి అయిన అవగాహన లేనట్టే కదా లెక్క. ఇప్పుడు ఒకటి కృష్ణమూర్తి ఏంటంటే గారు అంటారు కదా, చూడు, అవగాహన అయితే వెంటనే అవగాహన వచ్చేస్తాం అంటే బయటికి అని. అవగాహన అనేది రైటే గాని మళ్ళీ మనకి వాసనా బలం ఎక్కువ ఉండబట్టి శరీరం నేను ఆ, అన్న భావనకు వచ్చేస్తున్నాం. కాక ఇంద్రియాలతో చూసిందే సత్యం అని నమ్ముతాం. అదొకటి మనకి కండిషనింగ్. ఉమ్, ఇంద్రియాలకు అతీతంగా అసలైనటువంటిది, అసలైన సాగరం అంతా ఇంద్రియాతీతంగానే ఉంది. కానీ ఆ సాగరం మీద ఉన్నటువంటి ఒక కర్ర ముక్క అన్నారు తెలుసున్నది జ్ఞానం. తెలుసున్నది ఎక్కువ అనుకుంటాం మనం. తెలియనిదే చాలా ఉమ్, ఎక్కువ ఉంది. తెలియనిది అంటే ఏంటి? ఇంద్రియాతీతంగా ఇంద్రియాలు తెలుస్తున్నది చాలా తక్కువ. ఇంద్రియాలకు అతీతమైందే సర్వస్వం. ఉమ్. అదే మొట్టమొదటిలో చదివే కదా ఈ జ్ఞానం జ్ఞానం అది. అంటే మనం అనుకుంటాం ఇది అయితే నిజమైన జ్ఞానం అని, ఏదో శాస్త్ర జ్ఞానం, ఏదో సైంటిఫిక్ జ్ఞానం, టెక్నికల్ జ్ఞానం, లౌకిక జ్ఞానం, ఇదే జ్ఞానంగా అనుకుంటాం కానీ అసలైనటువంటిది ఇది కాదు అన్న అది ఇది చెప్పారు కదా. అది అదో నేనేం అదో పాయింట్. చెప్పబోయానంటే నీకు ఆ బాధైనా ఎందుకు కలిగింది? ఇలాంటివన్నీ మనం వినడం వల్ల నేను అలా అసలైన దాన్ని పొందలేదనేనా అర్థమైంది కదా. ఆ, అది లేకపోతే ఈ జగత్తే నిత్యమని జీవిస్తారు. ఉమ్. రాంబుద్ధుడు గారు మాట్లాడతారా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. అదే మేడం, అంటే మనం ఈ దేహ భావన అనేది వదులుకోవాలి అనే ఒక సంకల్పం అనేది పెట్టుకోవాలి అని అంటే నిరంతరం, అంటే ఇందాక మేడం గారు అన్నట్టు అదొక సాధించలేని విషయం లాగా అంటే మనం దాన్ని ఏదో అంటే దాన్ని ఈ దేహ భావన కరెక్ట్ కాదు అని ఎంత చేద్దాము అని ట్రై చేసినా నిలవలేకపోతుంది అనే మనసు మళ్ళీ, అంటే ఇప్పుడు సత్సంగంలో కొన్ని విషయాలు విని ఆ ఆ విన్నంతసేపు దాన్ని అట్లే ఆ గ్రహణ బుద్ధితోటి అలాగే ఉంచుకోవాలి అని ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ సంసారంలో పడి మళ్ళీ అంటే మళ్ళీ వ్యవహారంలోకి వచ్చిన తర్వాత అది నిలవలేకపోతుంది అనేది అది నిజమైన విషయమే. అంటే అందరికీ జరిగే అనుభవమే. ఆ అదే దాన్ని అంటే వివిధ ప్రక్రియలతోటి ధ్యానము, యోగం అనే రకరకాల ప్రయత్నాలు చేసే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా అది సాధించలేని పరిస్థితే కనిపిస్తా ఉంది. అంటే ఆ ఒక ఒక యోగాభ్యాసం కానీ, ఒక ధ్యానం కానీ ఇట్లా చేసిన వాళ్ళు కూడా మళ్ళీ అంటే మామూలు అలా అలా అని మనుషుల్లాగే. కాదండి. వైరాగ్యం అనేది అర్హత ఉంటే అప్పుడు ధ్యానం వేరు. మనసు అడ్డు అదే రాదు. మేడం, అంటే అదే మేడం, వైరాగ్యం వైరాగ్యం పెంపొందించుకోవాలి అంటే మెయిన్ మనం ఉన్న స్థితి నుంచి విరక్తి అనేది రావాలి. ఆ వి- విరక్తి రావాలి అంటే విరక్తి అంటే ఒకసారి చూడండి, అవగాహన వల్ల వస్తుంది. ఆ, ఇది శాశ్వతం కాదన్న అవగాహన వల్ల వస్తుంది తప్ప విరక్తి రావాలంటే వచ్చేది. అవును మేడం, ఇది శాశ్వతం కాదు. ఇంకొకటి, ప్రతిసారి ఇది రిపీట్ అవుతా ఉంది. అంటే ఇది భ్రమణం లాగా, అంటే ఎప్పుడు తిరిగే, అంటే తిరిగి ఒకే చోటుకు వచ్చే పరిస్థితి ఎప్పుడు కనిపిస్తా ఉంది. కాబట్టి దాని యొక్క అశాశ్వతత్వాన్ని మననం చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎంత ఎంత ఇది చేసినా, అంటే ఏ ఏ చర్యలు చేసినా మళ్ళీ అక్కడికే వస్తుంది. కాబట్టి దీని మీద విసుగు అనేది ఏర్పడాలి. అంటే ఈ యొక్క ప్రపంచ భావన మీద విసుగు ఏర్పడాలి అంటే ఎక్కడ విసుగు చూసినా అది కాదండి. మళ్ళీ విసుగు వల్ల అది ఉమ్, ఎక్కువసేపు ఉండదు. మీరు చూసుకోండి. ఉమ్, విసుగు కాదు, ఉమ్, ఉమ్. అది విసుగుతో వదిలేసింది మళ్ళీ వెళ్తుంది. అంటే విసుగు వైరాగ్యానికి కారణం కాదా? కాదు, ఎప్పుడూ కాదు.
విసుగు గాని దుఃఖం గాని అదంతా కూడా తాత్కాలిక వైరాగ్యమే. విసుగు అంటే మళ్ళీ మళ్ళీ భ్రమణం లాగా మళ్ళీ మళ్ళీ అదే అదే స్థితి మళ్ళీ కొనసాగుతుంది అంటారా? అవును, ఆ విసుగు కాదండి, అవగాహన ఒక్కటే. అవగాహన ఏమిటి అంటే, ఎందులో అయితే నిజమైన ఆనందం లేదో ఉందని నేను భ్రమిస్తున్నాను అన్న అవగాహన పూర్తిగా వచ్చాక, ఇప్పుడు మీకు బాగుంది అని చెప్పి మీరు ఏదో పడుతూ ఉంటే కాదు, అందువల్ల నాకు రాలేదని తెలిస్తే అది వదిలేసి ఇంకోటి పట్టుకుంటున్నారు అంటే చెప్తున్నాను. అలాగా మనకి ఏంటంటే ఇది ఆనందాన్ని ఇస్తోంది అని కదా మనం అన్ని వస్తువుల్ని పట్టుకుంటున్నాం. ఆనందం అవును మేడం. దాంట్లోంచి కాదు సుమా అనేది జ్ఞానం, ఇందాక వసంతలకు చెప్పినట్టుగా నిజమైన అవగాహన అయిందంటే, మనకు అయిన అవగాహన చాలదు. మనం ఇంకా ఎక్కడో లోపల లోపల అక్కడే ఉంది అనుకుంటాం. చూడండి, 5 స్టార్ హోటల్లో ఏమి హెల్దీ ఫుడ్ పెట్టరు అని తెలిసినా అక్కడే ఎంతో రుచికరంగా ఉంటుందని వెళ్తారు మళ్ళీ మళ్ళీ బోల్డ్ డబ్బులు ఇచ్చుకుని. అదంతా శరీరానికి ఆరోగ్యానికి నష్టమైనదే, అయినా మనుషులు అక్కడికే పారిపోతూ ఉంటారు. బయట ఎక్కడికో పారిపోతారు ఆనందం కోసం. ఎక్కడికి వెళ్ళినా అదే మేడం. లోపల లేనిది ఎక్కడా రాదు. ఇప్పుడు మీరు ఏది కాశ్మీర్ వెళ్ళండి, అరకు వ్యాలీ వెళ్ళండి, లేకపోతే స్వర్గానికి వెళ్ళండి, మీ లోపల లేనిది ఆయన ఏమన్నాడు, ఏ లోకంలోని రాదు. మలయాళ స్వామి గారు చెప్పారు, ఇక్కడ ఇక్కడ లేనిది మీకు అక్కడ రాదని చెప్పారు. అదే మేడం, అంటే ఇది ఇంద్రియాలతో కూడిన ఆనందం కాబట్టి ఇక్కడ అంటే పర్మనెంట్ గా ఆ యొక్క సుఖం దొరకడం లేదు. అంటే ఇంద్రియం అనేది ఈ ఇంద్రియాలతో కూడిన ఏ సుఖం కూడా శాశ్వతంగా ఈ యొక్క ఆనందాన్ని తీసుకురాలేని స్థితి ఉంది కాబట్టి. అంటాం కానీ అదే గట్టిగా ఉందని పట్టుకుంటాం. అవును మేడం, అదే జరుగుతుంది. అంటే ప్రతిసారి మనకు అనుభవం అవుతుంది. ఏమవుతుంది? చూడండి, నచికేతుడికి యముడు ఇది- నీకు స్వర్గ సుఖాలు ఇస్తాను, అప్సరసలు ఇస్తాను, రాజ్యం ఇస్తాను, ఎన్ని టెంప్టేషన్స్ పెట్టినా మరణానంతరం ఆత్మ ఏం జరుగుతుందో అది చెప్పంటాడు ఆయన. అలా ఉండాలి మనకు పట్టుదల. మనస్సు, ఆయనకు అంత చిన్న వయసు వాడు, నీకు ఎన్ని ఇస్తానన్నా అవన్నీ నాకు వద్దు, మరణానంతరం ఆత్మస్థితి చెప్పంటాడు. అది మహామహా దేవతలకే తెలియదు, వదిలి అంటాడు. అయినా దాన్నే అడుగుతాడే. అలా మనం ఉన్నామా? అంటే కించిత్, అంటే ఆ యొక్క ఆత్మసుఖాన్ని కించిత్ కూడా మనం అందుకోలేకపోతున్నాం కదా. మరి ఆ కించిత్ దొరికినా, అంటే కొంచెం దొరికినా కూడా దొరకక్కర్లేదు. దాన్ని ఇందులో చూడండి, ఇది ఏమీ కాదని తెలిసిన తర్వాత అక్కడే మీకు అసలు దాన్ని వెళ్తుంది, ఆటోమేటిక్ గా అది ఉంటుంది. ఇది కాదు, ఈ మనస్సుతో అతను ఏమన్నారు, అన్ని ఇంద్రియాలంటే ఇవన్నీ అంతరింద్రియం అంటే మనస్సు, స్థూలేంద్రియాలంటే ఈ 5 ఇంద్రియాలు, ఇవన్నిటినీ వదిలేస్తే ఉండదు అది. అదే అవన్నీ వదలడానికి. బాధల వల్ల ఇప్పుడు చూడండి, బాగా చికాకు వచ్చి కష్టపడి ఆ టైంలో కొంచెం సేపు అలా వదులుతారు. అసలు మనకి దత్తాత్రేయులు వారు ఏం చెప్పారంటే, దోషబుద్ధి అంటే ఈ ప్రపంచిక వస్తువుల్లో ఉన్న దోషబుద్ధిని గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్ గా వదులుతాం. ఎన్ని అనుభవించినా దానివల్ల బాధలే వస్తున్నాయి, రోగాలే వస్తాయి. సుఖం లేదు అని తెలిసిన తర్వాత అది పట్టుకోం కదండి. అవును మేడం, అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఏదో కొద్దిసేపు ప్రయత్నం చేసి మళ్ళీ పక్కకి వెళ్తానే మళ్ళీ దాన్ని మర్చిపోవడం కాకుండా నిరంతరంగా అదే విషయం యొక్క మననము దాన్ని ఆ మననాన్ని నిలబెట్టుకోవడం జరగాలి. అలా జరగడం లేదు. అంటే ప్రతి క్షణం ఆ యొక్క స్థితిని పట్టుకొని నిలబడ్డం చేతనవ్వటం లేదు. అందుకే ఇది జరుగుతుందేమో అనిపిస్తుంది. కృష్ణమూర్తి గారు కూడా మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అన్నారు. ఇందా క్షణం పొందాం, ఈ క్షణం ఏ క్షణం ఆ క్షణం ఆ అవేర్నెస్ ఉండాలి. అదే మేడం, అంటే ఇప్పుడు మనము దీన్ని
ఈ యొక్క స్థితిని ఫుల్ టైం తీసుకోవడం లేదు అనేది తెలుస్తున్నది. అంటే మనం పార్ట్ టైం గా, అంటే ఇప్పుడు సత్సంగానికి టైం వచ్చినప్పుడు లేదు, పార్ట్ టైం లేకపోతే లేదు. అసలు నిజంగా ఇందాక వసంతలో చెప్పినట్టు మనకి సంపూర్ణ అవగాహన అవ్వలే. అవుతే ఇప్పుడు పాము ఉందని మీకు అవగాహన అవగానే ఏం చేయాలి అని నెమ్మదిగా ఆలోచిస్తారా? వెంటనే యాక్షన్ వచ్చేస్తుంది. నిజమైన అవగాహన అవుతే సంపూర్ణ ఇట్ విల్ బి చేంజ్డ్ ఇన్ అవును టు మేడం. యాక్షన్. ఫుల్ టైం పార్ట్ టైం లేవు ఉమ్, అక్కడ. ఉమ్. మరి మరి మనకు ఇక్కడ సత్సంగానికి వచ్చినప్పుడే కొంచెం నిలబడుతుంది కదా, మరి అదే ఎలా జరుగుతున్నది? వింటున్నారు అంతే, అనుభవించటం లేదు. ఇంకా అవిశ్వాసాలే ఎక్కువగా ఉండిపోయి ప్రాపంచిక సౌఖ్యాలే రైటు అని ఇక్కడ వింటున్నారు తప్ప ఏమిటైపోయిందండి అంతకంటే. అంటే కోపం ఉమ్. తెచ్చుకోకండి, 4 విషయాలు సేకరిస్తున్నాం, బట్ ఈస్ దేర్ ఎనీ చేంజ్? వాస్తవం అదే అయినప్పుడు కోపం రాకూడదు దాని మీద. మనకు అనుభవ జ్ఞానం లేదు, చదువుర్లమే అని అంతకు ముందు కూడా ఎవరో చెప్పారు. అలాగే చదువుర్లమే, అనుభవం లేదు ఇక్కడ. మనం కేవలం ఈ విషయ వస్తువులు వాటి యొక్క మీద ఉన్న మా మోహం ఏనాడు వదలట్లే. కారణం మనకు తెలుసున్న ఆనందం అది ఒకటే. ఇది కాదు కదా అనేది తెలుసుకుని ఆ జ్ఞాన ఆ రకమైన వైరాగ్యంతో జీవిస్తూ ఉంటే ఇవి ఎప్పుడైతే ఆగుతాయో ఆ లోపల ఉన్నది షైన్ అవుతుంది దానంతటది. ఇవే అడ్డుతున్నాయి, అవును మేడం. మనస్సే అడ్డు. ఉమ్, మనం వీటిని జాగ్రత్తగా బాగా దట్టమైన దుప్పటీలు కప్పుకొని కనబడటం లేదంటే అలాగా కళ్ళకి ఉమ్. అక్కడే ఉంది. దాన్ని చూడాలి, అదే సర్వస్వం ఇది అనేది మనకి వింటాం, కానీ పూర్తి విశ్వాసం లేదు కనుకే వీటినే పట్టుకుని వేలాడుతున్నాం. విశ్వాసం లేదంటే మళ్ళీ కోపం వస్తుంది, ఉందండి అంటారు. ఆ విశ్వాసం కాదు, నిజంగా ఉంటే ఆటోమేటిక్గా టక్కుమని వీటిని వదులుతాం అనమాట. అది అంత తక్షణం జరుగుతుంది, తత్క్షణం. అంటే కృష్ణమూర్తి గారు అన్నట్టు ఏంటంటే ఇంటలెక్చువల్ గా తెలుసుకుంటున్నాం అంతే. అసలు ఇంటెలెక్చువల్ లెర్నింగ్ ఇస్ నో లెర్నింగ్ అని సరే, నో లెర్నింగ్ అన్నారు. ఎందుకంటే నిజమైన లెర్నింగ్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఆ టైం అయిపోతుంది. అవును మేడం. అది మనకి ఏంటంటే వింటాం కానీ వాటి బలం ఎక్కువగా ఉంది. ఇంద్రియాలే సర్వస్వం, ఇంద్రియాలతో చూసేదే రైట్, అదే నిజం అనే దాని వల్ల మనమేమో అది వదలట్లేదు. అది వదిలితే ఇది వస్తుంది. అవును అక్కడే మేడం. ఉంది, అదే అడ్డుతున్నాయి. ఆ మనస్సు ఇంద్రియాలే అడ్డుతున్నాయి. మనం ఏమైనా చేస్తాం కానీ వాటిని మాత్రం వదలం. ధ్యానం చేస్తాం, 10 పుస్తకాలు చదువుతాం, ఏమైనా తీర్థయాత్రలు చేస్తాం, కానీ వాటి మీద ఉన్న విశ్వాసాన్ని వదలం. అవే ముఖ్యమని బతుకుతున్నాం. అందువల్లే మనకి ఇలా అవుతుంది. దేహం నేననేది వదలం. ఏమైనా వదిలేస్తాం, దేహం నేననేది వదలం. ఇంకో ఇంకొకటి కూడా దెబ్బతీస్తుంది మేడం. ఒక ప్రాక్టీస్ అనే ఒక స్థితికి మనం ఆశపడుతూ ఉంటాం. దాని వలన కూడా దెబ్బతీస్తుంటుంది. అంతే కదా కృష్ణమూర్తి గారు, టైం కెనాట్ రీచ్ టైమ్లెస్ అంటారు. సమయంతో కాదు, అది ఏ క్షణం, ఈ క్షణంలోనే జరగాలి. అది ఏ క్షణం ఆ ప్రాక్టీస్ అనే క్షణంలోనే. ప్రాక్టీస్ అంటే మళ్ళీ సమయం వచ్చింది. సమయం ప్రాక్టీస్ వచ్చినప్పుడు అనేది మళ్ళీ పోస్ట్ పోన్మెంటేనండి. ప్రాక్టీస్ చేయడం అంటే పోస్ట్ పోన్మెంటే. ఎందుకు తెలుసా? అది ఆ క్షణంలోనే జరగాలి. ఒక 10 సంవత్సరాలు అయ్యాక ఆ క్షణంలో జరగాల్సిందే. ఈ 10 సంవత్సరాలు ఏమిటి చేస్తున్నాను? నేను దేహాన్ని అన్న భావం పోషించుకుంటున్నాను. నేను ఇలా ఇది చదివాను, అది చదివాను, ఈ ఉపనిషత్తులు తెలుసు, అనే నేను బలం పెరుగుతున్న కొద్దీ అసలు దూరం అయిపోతుంది. అదే మేడం. అంటే సమయం కోసం అడిగాము అంటే అది సమాధి అయినట్టే. ఇంకా అది అది కావట్లేదు, అది అంతే పోస్ట్ పోన్ మన చేత చేస్తున్నాం. కావట్లేదు. మనకి ఉదాసీనత ఎక్కువ. మనం ప్రాపంచిక విషయాల్లో ఉన్న తక్షణం అయిపోవాలి. ఇప్పుడు చూడండి, ల్యాండ్ 200కి ఇస్తున్నారంటే 200 రూపాయలే కదండి అని ఫస్ట్ నేనే లైన్లోకి వెళ్ళిపోతాను అనుకుంటాం. అలాంటి దృశ్య ప్రపంచంలో ఉన్న విషయ వస్తువుల మీద ఉన్న కోరికల మీద ఉన్న ఆసక్తి ఆత్మతత్వంలో లేకపోబట్టే కదా. 100%. పోనీ ఇక్కడ ఏదైనా శాశ్వతంగా ఉండిపోతామా అంటే ఉండం. అయినా సరే శాశ్వతంగా ఉండిపోతామన్న భ్రాంతితో అన్ని ఆర్జిస్తాం.
బలగం పెంచుకుంటారు, వస్తువులు పెంచుకుని వస్తువులేమో సెక్యూరిటీని ఇస్తాయని, బలగం ఏమో సెక్యూరిటీని ఇస్తుందని ఆ మిథ్యాభ్రాంతిలో జీవిస్తారు మనుషులు, కానీ అసలైంది మాత్రం పట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఇది వాస్తవం మేడం. అంటే లాభం కోసం అయితే పరుగుతోటి పోతాం. లాభం ఎక్కడ ఉందా అంటే ఉన్న పలంగా లాభం అంటే అనకండి, అసలు లాభం ఇదే, ఉమ్, కానీ లాభం లేనిది లాభం అనుకుంటాం, మిథ్యాలాభం. అవును మేడం. మేడం, చెప్పండి, భానుమతి గారు వచ్చారు. ఆ, అదే నాకు ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది అనుకుంటున్నామండి. నాకు కాలు నొప్పి అనుకుంటాం, అంటే అది తెలుస్తుంది నాకు వచ్చింది అనుకుంటున్నాం కదా. అవునండి. నాకు అంటే ఎవరు నాకు తెలుస్తుంది, నాకంటే నా శరీరం కాదు, నా ఇంద్రియాలు కాదు కదా. ఆ ఇంద్రియ శరీరానికి మధ్యలో నేను శరీరం అన్న భావన ఉందే, దేహభావం. ఆ, నాకు తెలుస్తుంది అంటే నేను సాక్షిగా తెలుస్తుంది అన్నట్టే కదా. అలా కాదు, ఇక్కడ ఉమ్, ఉమ్. దేహానికి వచ్చింది నాకు అని ఐడెంటిఫై అవడం వల్లే మనకి బాధ కలుగుతుంది. అంటే తెలుస్తుంది, ఎవరికి ఆ తెలుస్తుంది నాకు వచ్చిందని తెలుస్తున్నది, అదే తెలుస్తుంది ఎవరికి? కన్ను దేంతో చూస్తోందో అది నువ్వై ఉన్నావు అనేవారు రామస్వామి స్వామీజీ. ఆ, దేంతో తెలుసుకుంటున్నావు అది నువ్వై ఉన్నావు అనేవారు. ఇవన్నీ దేంతో తెలుసుకుంటున్నావు అనేవారు. అది తెలుసుకునేది వేరే ఉంది, అది తెలియబడేది కాకుండా. ఆ అందుకనే దాన్ని ఆ దాన్ని ఎరుకే దైవం అనుభవంలోకి అంటారు. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఎలా అండి? ఇలా ఎలా అని కాదు, అది ఆ ఉమ్, సత్యాన్ని మనం నిరంతరం గ్రహించుతూ ఉంటే అది వచ్చేస్తుంది. తెలిసిపోతుంది. అక్కడ క్లియర్ గా ఉంది, నేను తెలుసుకునేది ఒకటి ఉంది, నేను కాదు, మళ్ళీ నా మనం ఏం శరీరం కాదు. చేస్తున్నాం అంటే ఆ క్షణం తెలుసుకుని వదిలేస్తున్నామండి. వదిలేస్తున్నాం. అది వదలకుండా ఇప్పుడు ఆ ఏదైనా స్మెల్ వచ్చిందండి, స్మెల్ వస్తుందని తెలుస్తుంది మనకి, అంటే తెలుసుకునేది వేరే ఉంది. స్మెల్ అంటే నా ముక్కు కాదు, నా శరీరం కాదు. ఒక డెడ్ బాడీకి తెలియదు, మనకి ఎలా తెలుస్తోంది? ఆ లోపల అదే ఉన్నటువంటి తెలుసుకునేది అనేది వేరే ఉంది ఒకటి, అంటే అదే నేను. దేనితో తెలియబడుతోందో అది నువ్వై ఉన్నావు అంటే ఏంటి? ఆ ఆ ఆత్మతత్వం మనం దానికి పేరు పెడితే దాని వల్లే మనకి సాక్షి ఇవన్నీ. అనొచ్చా? దానికి సాక్షి సాక్షి అనొచ్చా? కంటే అతీత స్థాయికి వెళ్ళిపోవాలండి. సాక్షిలో మళ్ళీ చూసేవాడు ఒకడు ఉంటాడు. ఇంటెలిజెన్స్ అనొచ్చా? తెలివా? అప్పుడు అది పనిచేస్తుంది అంటారు. అంటే మనం సాక్షిత్వం అంటాం కదా, అది ఒక స్థితే. సాక్షి స్థితి నుంచి దాటిపోవాలి. సాక్షిలో చూసేవాడు ఒకడు ఉన్నాడు, అనుభవించేవాడు ఒకడు ఉంటాడు. అవును. కానీ తెలుస్తుంది, క్లియర్ గా తెలుస్తుంది, కానీ దాన్ని మీ అనుభవంలోకి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. అది చూడాలి. తెలియడమేనండి. దట్ ఈస్ ఐ అని అంటే ఏంటి? దానికి ఏమి కూడా పేరు ఆ రూపము ఏమీ లేదు. దేని వల్ల రూపనామాలు ఏమి లేవు తెలుస్తోందో దానికి. అది నువ్వై ఉన్నావు కదా అంటారు స్వామీజీ. దేని వల్ల కన్ను చూడగలుగుతుందో అది నువ్వై ఉన్నావు అనేవారు. కానీ నేను ఒకటి చెప్పనండి, ఇవన్నీ మనకి మాటలే, అనుభవం వచ్చే అంటే మాటలే. అవును, అవి హెల్ప్ మాటలే. అవ్వవు. అవును, మనం చెప్తూనే ఉంటాం, నాకు తెలుస్తుంది అంటాం. నాకు తెలుస్తుంది అంటే ఎవరు నువ్వని అడిగారు అనుకోండి, ఎవరేముంది నాకే తెలుస్తుంది అంటాం. నాకంటే ఎవరంటే మళ్ళీ సమాధానం ఉండదు మనకి. చెప్పాలంటే ఆ నేను అన్నది లేదండి. మనిషి అనుకున్న నేనుకి అస్తిత్వం లేదు. అవును. మనిషి మనసులోనే కరుడు గట్టిపోయి ఉంది, దానికి అసలు అస్తిత్వం లేదు. అదే మేడం. చెప్పండి మేడం, అంటే ఇప్పుడు సాక్షి భావనకు అతీతంగా వెళ్ళాలి అని అన్నారు కదా. సాక్షి భావనకు అతీతంగా వెళ్ళాలి అనే ముందు మొదటి ప్రయత్నంలో అంటే ఇంకా అక్కడ మీరు విడదీస్తూ ఉంటే రామభద్రి గారు దీని వల్ల ఎందుకంటే విడదీయడానికి ఇష్టపడం, అది అక్కడ ఆగడం కాదు, చూసేవాడు ఉన్నాడు అన్న దగ్గర రైట్ కాదు. అక్కడ మళ్ళీ స్టెప్పులు సోపానాలు పెట్టకండి. మనుషులకి కంఫర్ట్ కోసం స్టెప్పులు పెడతారు. ఇది మొదటి స్టెప్, ఇది రెండో స్టెప్. ఆ స్టెప్పులు ఏం లేవండి. చూసేది వేరు, చూడబడేది వేరు. చూసేది చూడబడేది రెండు ఉండవు ఒక స్థితికి. అంటే మొదటగా సాక్షి భావనను డెవలప్ చేసుకుంటే రెండో స్టెప్లకి వెళ్ళడానికి అదే అవకాశం నేను లేదంటారు. అంటున్నాను, అలాంటి స్టెప్పులు పెట్టకండి. అది మొదట లేదు, తర్వాత లేదు. మీకు నిజంగా తపన ఉంటే మొదటే అన్ని జరుగుతాయి. ఆ సాక్షి భావన అంటూ డెవలప్ చేసుకోవాలి ఏం అక్కర్లేదు, డెవలప్ అయ్యేది కాదు.
మీకు వైరాగ్యం వస్తున్న కొద్దీ, ఇది అనిత్యం అని తెలుస్తున్న కొద్దీ, వాటితో లంపటం తగ్గిపోతున్న కొద్దీ ఉన్నదే అది. ఎందుకంటే అది అక్కడే ఉంది, ఎక్కడి నుంచి తేక్కర్లే. అదే అర్థమైంది. అక్కడ స్టెప్స్ ఏంటండి, మీలోనే ఉన్నది. మీకు నెక్లెస్ మీ దగ్గరే ఉంది, అలా అక్కడ ఉందని ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్పులు ఉంటాయా? అది అక్కడే ఉంది. ఉమ్. మనసుతో తెలుసుకుందాం అనుకుంటాం కానీ మనసు కూడా సపరేట్. మనసులో మనస్సు సంకల్పం వస్తే తెలుసుకోలేదు. కూడా మనస్సు నిశ్చలం అయిపోవాలని అనడానికి కారణం అదే కృష్ణమూర్తి గారు. ఆ మనస్సుతోటి అది తెలుసుకోలేదు. ఆ తెలుసుకున్నదంతా మళ్ళీ పక్షపాతంగానే ఉంటుంది. అంటే అసంపూర్ణంగా. మనసులో సంకల్పం కూడా తెలుసుకునేది వేరే ఒకటి ఉంది. అదే సాక్షి అన్నట్టు, అంతే కదా. అంటే మనం అది ఇప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ ముందు మనం చెయ్యగలుగుతున్నది ఏమిటి అంటే, ఇవి కాదు, ఏదైతే నేను ఆనందం పొందుతున్నానో అది కేవలం ఇంద్రియాలే, అసలు ఆనందం అందులో లేదు, నేను ఉందని భ్రాంతి చెందుతున్నాను అని మనకి కొంత తెలుసుకుంటూ ఉంటే అందులోకి పరిగెట్టడం మానుతుంది మనస్సు. లేకపోతే అక్కడికి వెళ్ళాలి, ఎంజాయ్ చేసేయాలి, ప్రకృతి చూసియాలి. ఏం చూస్తేనేంటి, వీళ్ళ లోపలంతా కండిషనింగ్ గా ఉంది. ఏ ప్రకృతిని చూసినా వీళ్ళు ఆ లోపల నుంచి ఏది తీసుకోలేరు. ఎందుకంటే లోపలంతా కూడా ఎన్నెన్నో నమ్మకాలు, ఎన్నెన్నో భావనలతో నిండిపోయి ఉన్నారు. ఆ మనస్సు ఏమి తీసుకోగలదు? అర్థమవుతుందా మీకు? అవి ఎంటీ అవ్వాలి. ఆ ఎంటీ మనస్సు ఏదైనా తీసుకోగలదు. ఎక్కడున్నా స్వర్గంలాగే ఉంటుంది, ఎక్కడికి పారిపోక్కర్లేదు. భౌతిక శరీరం ఎక్కడికో పారిపోతే సుఖాలు ఏమి రావు, ఖాళీ అయిపోవాలి మనసు అంతా. ఈ గదిలో బదులు ఆ గదిలోకి వెళ్తే కొంచెం హాయిగా అన్నట్టుగా, ఇల్లు ఇక్కడ వదిలేసి, ఇంట్లో ఇల్లు అన్నది వదిలేసి అలా బయటకు వెళ్ళిపోతే ఏదో సుఖం అని వీళ్ళ మనస్సుల్లో భావిస్తారు. ఆ భావనే వాళ్ళకి సుఖాన్ని ఇస్తుంది తప్ప బయట ఎక్కడా లేదు అది. అరకు వ్యాలీలో కానీ, అంటే కాశ్మీర్ వ్యాలీలో కానీ, లేదా మరో దగ్గర ఎక్కడ ఉన్నదండి నిజంగా చూసే స్థితి ఎక్కడికి వెళ్ళినా మన మనసు మన వెంబడి వస్తుంది, మన వెంబడే వస్తుంది కదా. అదే మనకి అది గాని నిశ్చలమై పరిశుద్ధం అయిపోతే ఎక్కడున్నా స్వర్గమే. అదేలేండి. భానుమతి గారు బాగానే మాట్లాడుతున్నారు. అంటే ఆ తపన మీకు ఉన్నది కనుక కరెక్ట్ గానే చెప్తున్నారు, కానీ ముందు కొంచెం లేటుగా వచ్చారు ఇవాళ. అవునండి, నేను 7:30 కానీ చూస్తే రాలేదండి ఎవరు. అందుకని మళ్ళీ నాదే పొరపాటేమో 6:30కేమో అన్నట్టు మళ్ళీ కాదు 7:30కి ఓపెన్ చేసాను నేను. 7:30 కంటే చేశారు కానీ నాకెందుకో రాలేదు మరి. ఎందుకనో మరి సిగ్నల్ ప్రాబ్లం ఏమో ఆ టైంకి. నేను ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఒకరికి చెక్ చేస్తాను, చూస్తా అంటే అయ్యో టైం అయిపోయింది వచ్చినట్టున్నారే అనుకున్నా. నిన్న శుక్రవారం, నిన్న కూడా ట్రై చేశాను. మాధురి గారు కొంచెం సేపు వచ్చి వెళ్ళారు. వచ్చిందా? నేను మాధురికే ఫోన్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఊరుకున్నా. డిస్కషన్ టైమ్ లో ఉంటే బాగుంటుందండి. చదువు ఒక ఎత్తు, డిస్కషన్ ఒక ఎత్తు. ఇదే మనకి బాగా హెల్ప్ అవుతుంది. అవునండి, ఎందుకంటే ప్రాక్టికల్ విషయాలు మాట్లాడతాం కదా, ప్రాక్టికల్ గా మనకు అనుభవానికి వచ్చినది మాట్లాడతాం కనుక నాకు తెలుసు. అలా మాట్లాడడం వల్లే మనం ఏమైనా తెలుసుకోగలుగుతూ ఉంటాం. అవునండి, అంటే చదువు అంతా ఒక ఎత్తు అండి, డిస్కషన్ ఒక ఎత్తు. డిస్కషనే చాలా హెల్ప్ అవుతుంది. అవునవును. అమెరికా నుంచి నరసింహం గారు ఏమన్నారు తెలుసండి, మీరు మామూలుగా ఫ్రీగా మాట్లాడిన మాటల్లో నేను చాలా నేర్చుకున్నాను అన్నారు. అంటే ఈ పుస్తకం చదవడమే కాకుండా కొంచెం మామూలుగా మాట్లాడిన వాటిల్లోనే బోల్డ్ చాలా మంది చెప్తుంటారు. అప్పుడే అవును, ఫ్రీగా మాట్లాడగలగాలి. తెలిస్తే అందరి అభిప్రాయాలు అక్కడ పెడితే ఒకళ్ళప్పుడు చర్చించుకుంటుంటే దాంట్లో చాలా మంచి వస్తుంది మనకి. అది అంటే కొంతైనా దానికోసం వ్యవసాయాత్మిక బుద్ధి అన్నాడు. అంటే దానికోసం వ్యవసాయం చేయాలి మనం. అంటే దానికోసం మనం ఆలోచించి తప్పించి ఉంటే ఆటోమేటిక్ గా గ్రహిస్తూ ఉంటాం. వస్తుందండి. అవును, మన తపనంతా ప్రాపంచిక విషయాల్లో రాలేదు కదండి మీరు? ఏంటండి? నిన్న రాలేదు కదా, నిన్న మర్చిపోయి ఓపెన్ చేసా. ప్రతి శుక్రవారం అనకాపల్లి వెళ్తానండి. అదేలేండి, అవునండి చెప్పారుగా, నేను మర్చిపోయాను, ట్రై చేశాను, రాలేదు. రాత్రి గుర్తొచ్చింది. అక్కడ దివ్యజ్ఞాన సమాజానికి వెళ్తాను. ఓన్లీ శుక్రవారమే, మిగతా సండే అన్ని ఉంటాయి. అదేలేండి, నేను ఇవాళ మిస్ అయ్యా చాలా. నేను చూసా మంగళ బుధ కృష్ణమూర్తి గారి ఉంటాయండి. లక్ష్మి, శని, ఆది,
సృష్టి ఉమ్, వేదాంత తమో భాస్కరం ఆ గ్రంథం చదువుతున్నాం. ఇది అయిపోతే మరో గ్రంథం అలాగా. అదేలేండి. సరేనండి, అర్థమైంది. అంటే మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మర్చిపోతే సహజమేలేండి. అదే నాకు టైం సరిగ్గా తెలియలే, మర్చిపోయా. నేను మిమ్మల్ని మాధురి గారిని గ్రూపులు కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే మధ్యాహ్నం 3:30కి ఒక లెక్చర్ ఉంది, మీరు వస్తారండి. ఆ లింక్ వీలైతే నేను పంపిస్తాను మీకు. సరే అండి, 3:30కా? 3:30 నుంచి 4:30 పిరమిడ్ వాళ్ళు మాట్లాడమన్నారు. నేను ఇంతకుముందు తర్వాత పిరమిడ్ లో 6:30 నుంచి విజయవాడ కృష్ణమూర్తి సెంటర్ వాళ్ళది ఉంటుంది. ఇంతకుముందు పిరమిడ్ దానిలో ఉన్నామండి. ఇదే ధ్యానం, శ్వాస మీద ధ్యాస అని చేశాం, కానీ నాకు దానిలో ఏమీ అవునవును, బాగా ఇంప్లిమెంట్ పరిపక్వత వచ్చిన వాళ్ళు దాంట్లో తృప్తి పడరు. అవునవును అనిపించింది నాకు, అందుకే నేను మళ్ళీ చూడండి, వదిలేసాను. పరిపక్వత వచ్చిన కొద్దీ అందరూ డ్రాప్ అయిపోతారు అందులోంచి. అదే టెక్నిక్స్ అదే ఏమి లేవండి ధ్యానానికి. అవునవును. ఇక అంతసేపు గంట సేపు కూర్చుని చేసినా, 2 గంటలు చేసినా మళ్ళీ తర్వాత మామూలు అవుతుంది కదా. మామూలే అవుతుంది. బాగా చెప్పారు, అది కరెక్ట్. ఉమ్, అహంకారం పోదు, ఉన్న అజ్ఞానం పోదు, అవును. ప్రేమ పెరగదు, అన్ని ఏదో ఆ గంట మామూలే. సేపు ఏదో కూర్చోవడం తప్ప, అదే కదా, గంట సేపు కూర్చున్నామని చెప్పుకోవడానికి తప్పితే ఎందుకు ఉపయోగపడాల. చాలా కరెక్ట్ గా చెప్పారు, మీరు బాగానే మాట్లాడుతున్నారు. అలాగే అందుకు ఉపయోగపడుతుంది. నేను ధ్యానం చేస్తాను గంట సేపు అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే మనసు తృప్తి పట్టడం తప్పితే ఏం లేదు. మరి అది కూడా క్వాలిఫికేషన్ చాలా మందికి. అవునవును. చాలా మంది అసలు గొడవ చేస్తున్నారండి. రావట్లేదేంటండి, మీరు రావట్లేదేంటి అంటున్నారు, కానీ నాకు నేను సమాధానం చెప్పాలో, మీరు తప్పని చెప్పలేము. అంటే ఒక భార్యాభర్తలు మా ఇంటికి వచ్చారు. చాలా ఏళ్లకి మళ్ళీ ఆవిడ ఫోన్ చేశారు. నేను జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను, వాళ్ళు పిరమిడ్ లో ఉన్నారు, డాక్టర్ గారు చెప్పగా వచ్చారు. అయితే ఓ, అంటే ఇలా మీరు మాట్లాడతారా అన్నారు. నేను చెప్పాను, ప్రతిరోజు 3:30 to 4:30 సంస్కృత క్లాస్ ఉంటుంది, సాటర్డే ఉండదు అన్నాను. అయితే సాటర్డే మాట్లాడండి అన్నారు. అలాగే అన్నాను. అది కాకుండా మండే ఏమో 8 to 9 రాత్రి అదో క్లాస్. అంటే ఈసారి, ప్రతిసారి కాదు. నేను అదేనండి. వాళ్ళు నోటిఫికేషన్ పంపిస్తే నేను మీకు పంపిస్తాను, మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేసి గ్రూప్ లో పెడతాను. సరే అండి, థ్యాంక్స్ అండి. మీరు రెగ్యులర్ వస్తున్నారు కనుక ఆ, ఓకే అండి, వస్తానండి, ముగించేద్దాం. నాకేం ప్రాబ్లం లేదు. నాకు ఇంట్లో ఖాళీనే ఉంటా, నేను ఎప్పుడైనా వస్తా. ఓకే అండి. ఇంకెవరైనా నాయుడు గారు ఏమైనా మాట్లాడతారా? లేదమ్మా. బుద్ధుడు గారు ఇంకేమైనా మాట్లాడతారా? అదే మేడం, ఈ పిరమిడ్ లో ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు. ఇంకా నన్ను ఎప్పుడు ఒత్తిడి తెస్తా ఉంటారు. అంటే ధ్యానంలోకి రాంది మీకు ఇది కుదరదు, జ్ఞానం రాదు అని చెప్పేసి ప్రతిసారి ఆ అంటే అడుగుతా ఉంటారు. నేను ఫోన్ లో నేర్పిస్తాను కావాలంటే మీకు అని చెప్పేసి నేను ఎస్కేప్ అవుతూ చెప్పే అంటే ఆ వాళ్ళ వాళ్ళ దాంట్లో ఒక్కసారి వెళ్ళాం అనుకోండి, ఇంకా ఇదే ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, ఆ విధంగా ఉంటది. ఇంకా అంటే ఆ, రావాలి మీరు దగ్గర ప్రతిసారి కూర్చొని కళ్ళు ఆ మూసుకుంటే టైం చాలు, నిద్రపోండి, పర్వాలే. అదే జరుగుతుంది మేడం. వాళ్ళు ఆయన ఒక 20-30 సంవత్సరాల నుంచి ఉన్నారు దాంట్లో. ఇంకా ఏదో అలాగా ప్రతి అంటే వాళ్ళ వాళ్ళ ఆనందం వాళ్ళది, ఏదో అర్థం కాదు అది ఇంకా. వాళ్ళు అని కాదండి, వాళ్ళు ఏదో పొందేరన్న భ్రాంతిలో ఉంటారు అంతే. అవును ఆరోగ్యం అని మేడం. చెప్తారు, మెయిన్ గా ఆరోగ్యం వస్తుంటారు. ఏం ఆరోగ్యం మరి నాకు. ఇంకో విషయం చెప్పిన, ఆరోగ్యం విపస్న ఉమ్, ధ్యానం మొదలు పెట్టినటువంటి ఉమ్, ఆయన బర్మాలో వెళ్ళినప్పుడు అక్కడ చాలా చాలా ధనవంతుడు అనమాట. ఆయన పేరేంటి మర్చిపోయినప్పుడు. అతను వినండి, అక్కడ వెళ్ళే అతనికి పార్శ్వనొప్పి వచ్చింది. అంటే తలనొప్పి పార్షియల్ గా ఉంటుంది. అప్పుడు ఎందుకు వచ్చావో అని అడుగుతారు, మీరు ఎందుకు ధ్యానం చేయదలుచుకున్నారు? నా పార్శ్వనొప్పి పోవాలంటే ఇంత స్వల్ప ప్రయత్నానికి వచ్చావో గెట్ అవుట్ అంటారు. ఆయన మహాధనవంతుడైన. అయితే నెక్స్ట్ టైం ఆయనకి ఏదో రకంగా తగ్గిపోయాక మళ్ళీ వెళ్తాడు. ఇప్పుడు నేను ధ్యానం ఏమిటి అని తెలుసుకుని అందులో ధ్యానం చేయడానికి వచ్చానంటే అప్పుడు రానిచ్చారు గోయంక. అప్పుడు ఆయన ఆ ధ్యానంలో ఉన్న, అంటే ఆ విపස්සనా ధ్యానం ఇది అంటే చూసారా, ఆరోగ్యం బాగుపడడం అవన్నీ అతి స్వల్ప విషయాలని పంపించేస్తారు. ఆ తర్వాత కాదు అసలైనది తెలుసుకోవాలని వచ్చాననేదో అదే మొత్తం మీద వెళ్ళండి. అప్పుడు ఇక్కడ ఇండియా వచ్చి చెప్తూ ఉంటే అలాగా ఒకప్పుడు ఇండియాలో ఉండేదే, మళ్ళీ ఆయన వచ్చాక రివైవ్ అయింది. అప్పటి నుంచి ఆయన ఫ్రీ ధ్యానం. అంటే అందుకే ఇప్పటికీ విపස්සనాలో డబ్బు ఇంత ఇవ్వాలని ఉండదు, 10 రోజులు భోజనం పెడతారు కానీ.
ఇప్పుడు కర్తాల్లో కూడా బాగా చేస్తుంది. నేను మొన్న కూడా అంటే నేను కూడా సరేలే నేను రూమ్ తీసుకుంటాను అందులో అని ఏంటండి? కూడా చెప్పాను. ఆ? కర్తాల్లో రూమ్స్ ఉంటాయి, ఒక పర్మనెంట్ గా ఒకటి కొనుక్కోవచ్చు అని చెప్పారు. సరే నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇప్పుడు మొన్న డ్రాప్ అయిపోయి. అంటే ఆ 10 days మాట్లాడకూడదు. అవును, అక్కడే ఫోన్ ఉన్నా. అదొకటి బాగుంది. హాయిగా కూర్చొని మనం ఎవరితో మాట్లాడం. అదే అదే ఇది ఆరోగ్యం అంటున్నారు కానీ మేడం, ఆ ఉమ్. ఆరోగ్యం ఆ భ్రమలో చాలా మందిని చంపేస్తున్నారు మేడం. ఇది ఇది ఇంకా సరే 100% మరి వాస్తవం. అది మనం ఇంకెందుకంటే వాళ్ళు చూసుకుంటారు. అది ఆగదు, మనకు అనవసరం. ఎందుకంటారు? అంటే ఎవరి ఇది ఇది మా వాళ్ళకే తెలుసు. తమ్మునికి మా తమ్మునికి జరిగింది మేడం, దాని వల్ల నేను చెప్తున్నాను అలా. అలా కాదండి, మనం యథార్థం ఇప్పుడు భానుమతి గారు గ్రహించినట్టు నాకేం జరిగిందని క్వశ్చన్ చేసుకోవాలి. ఐ గెటింగ్ ఎనీథింగ్? 1 hour నేను ఇలా చేస్తున్నాను. ఆవిడ అవేర్నెస్ తో చూసుకున్నారు. ఆ అవేర్నెస్ ఉన్నప్పుడు అంత బ్లైండ్ బిలీఫ్ తో వెళ్ళిపోవడం కాదు. అవేర్నెస్ తో చూసుకోవాలి మనం ప్రతి క్షణం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మీ అని ఆ చూసుకునే ధైర్యం ఉండాలి. మరి ఆవిడకి ఎవరు చెప్పారు ఏమీ జరగట్లేదని? తనలో తనే తెలుసుకున్నారు ఆవిడ. ఇప్పుడు ఆ ఈ మేడం గారు ఉన్నట్లు అందరు లేరు మేడం. ఆ గుడ్డిగా వెళ్ళిపోవడంలోనే ఉన్నారు అంతా చాలా మంది. వాళ్ళని మనం ఏం చేయలేం, మనం కూడా చూసుకోగలగాలి అంతే. అంతే. ఓకే అండి, ముగించేద్దాం. ఓకే అండి. నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే.